పార్లమెంట్ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ కాంగ్రెస్ పార్టీకే లాభిస్తుందంటున్నారు నల్గొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి. తెలంగాణలో 14 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందంటున్న రఘువీర్తో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే ఈసారి గతంతో పోలిస్తే కొంత పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదైంది. మొత్తంగా దీని మీద మాట్లాడడానికి నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఉన్నారు. గతంతో పోలిస్తే కొంత పర్సంటేజ్ పెరిగింది. అయితే పోలింగ్ పర్సంటేజ్ పెరిగిన పర్సంటేజ్ మీ ఎలా ఉండబోతుంది, మీకు అనుకూలంగా ఉండబోతుందని భావిస్తున్నారా, ఎలా ఉండబోతుంది? తప్పకుండా పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ కాంగ్రెస్కే అనుకూలంగా ఉండబోతుంది. ఆ పోలింగ్ పెరగడానికి కూడా మేము అనుకునే కారణం ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద మంచి ఫేవరిజంగా ఉన్నారు. కాబట్టి ఆ ఉత్సాహంతో వాళ్ళు చేసిన దానివల్లే కాంగ్రెస్ పార్టీ ఫేవరిజంలోనే ఓటింగ్ జరిగింది అని మా నమ్మకమే కాదు, తప్పకుండా జరిగింది. అది మీరు 4వ తారీఖు చూస్తారు. ప్రధానంగా మీకు పోటీ ఎవరితో ఉండబోతుంది, బీఆర్ఎస్ బీజేపీ? ప్రధానంగా 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంటుంది, 3వ స్థానంలో బీజేపీ ఉంటుంది. అయితే బీజేపీ మాత్రం ఓవరాల్గా అంటే తెలంగాణలో ఈసారి డబల్ డిజిట్ సాధిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా ఉండబోతుంది ఈసారి రాష్ట్రంలో మేము 10 నుంచి 14 స్థానాలు గెలవబోతున్నాం. వాళ్ళు 3 నుంచి 4 స్థానాలు గెలుస్తారు. ఎంఐఎం ఒక స్థానం గెలుచుకుంటుందని అనుకుంటున్నాం. కాబట్టి ఇలా ఉండబోతున్నాయి. పైగా ఇంత జ్యోతిష్యం చెప్పే బదులు, ఎందుకంటే 4వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తాయి, ఆ రోజు చూద్దాం. ఎందుకంటే ఈ పోటాపోటీలు ఎన్ని స్థానాలు వస్తాయి అనేది ఇన్ని రోజులు కూడా డిస్కషన్ జరిగింది. ఓటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరు రిలాక్స్ అయ్యే సమయం. ఈ టైంలో కూడా అందరికీ దీని బదులు అంత రిలాక్స్ అయిపోయి జూన్ 4వ తారీఖు 20 రోజుల తర్వాత తెలుస్తుంది. ఉన్నదే ముందు నుంచి అనుకున్నట్టు 10 నుంచి 14 స్థానాలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. ఓవైపు బీజేపీ 400 స్థానాలు గెలిచి ఈసారి మరోసారి అధికారంలోకి వస్తామని చెప్తుంది. ఎలా ఉండబోతుంది ఈసారి ఓవరాల్గా మొత్తం ఇండియాలో? బీజేపీ 200 స్థానాలు దాటదనేది మన నమ్మకం. తప్పకుండా ఉన్న రిపోర్ట్స్ కూడా అయ్యే వస్తున్నాయి కాబట్టి 200 నుంచి 210 స్థానాల్లో బీజేపీ కట్టడి చేయబడుతుంది. ఇక్కడ అంటే నల్గొండలో మీరు గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంత మెజార్టీ వస్తుందని ఒక అంచనాకు వచ్చారు? ఇప్పటివరకు ఎనాలిసిస్ చేసుకున్నారేమన్నా? ఇందాక నేను చెప్పినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో అందరికీ కలిపి 290 వచ్చింది, 2,90,000. ఆ మెజారిటీ దాటి వస్తుంది అని అందరు కూడా లీడర్లు అందరూ కూడా కూర్చొని విశ్లేషించింది. ఆ మెజార్టీలు తప్పకుండా దాటి వస్తుంది అని. ఓకే, థ్యాంక్ యూ. గతంతో పోలిస్తే ఈసారి భారీ మెజార్టీ ఖాయమని చెప్పేసి కూడా ఇక్కడ నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయమని చెప్పేసి, దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము మహానేష్.